నేను మీ ప్రొఫెషన్ గురించి ఈ మధ్యనే విన్నాను. లైక్ అసలు సర్టిఫైడ్ మీడియేటర్ అంటే ఫ్యామిలీ మీడియేటర్ అంటే ఏంటి? అసలు దీని గురించి ఏంటి? కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, తెలుసుకోవాలనుకుంటున్నా. షూర్. తప్పకుండా. హ్మ్. సో, జనరల్‌గా మీరు కోర్ట్స్‌కి కపుల్‌కి ఏమైనా గొడవ అయినప్పుడు, హ్మ్. లేదా డివోర్స్ ఇంక మేము కలిసి ఉండలేము అన్నప్పుడు, వాళ్ళ మైండ్‌లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే డివోర్స్. హ్మ్. మేము డివోర్స్ ఫైల్ చేసుకుంటామని. హ్మ్. సో, వాళ్ళకి డివోర్స్ ఫైల్ చేసినప్పుడు కోర్ట్‌కెళ్తారనమాట. కోర్ట్‌కి వెళ్ళిన తర్వాత కోర్ట్ వెంటనే ఓకే మీరు డివోర్స్ ఫైల్ చేశారు కదా! తీసుకోండి అని ఇచ్చేది. ఎందుకంటే కోర్ట్స్‌కి కానియండి, లేకపోతే ఇండియన్ జ్యుడిషియరీకి, ఇండియన్ సొసైటీలో ఫ్యామిలీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో, అది ప్రొటెక్ట్ చేయడానికి మీడియేషన్‌కి పంపిస్తారు. ఇది కోర్ట్ మ్యాండేటెడ్ మీడియేషన్ అంటారు. మన దగ్గర నేను చేసేది ఏంటి అంటే ఫ్యామిలీ మీడియేషన్. ఇది ప్రైవేట్ అనమాట. సో, ఇందులో ఏమవుతుందంటే కోర్ట్‌కి వెళ్ళిన తర్వాత కపుల్ ఎంతమంది రీకన్సైల్ అవుతారు అని పర్సంటేజ్ చూస్తే చాలా కంపారిటివ్లీ చాలా మినిమల్ పర్సంటేజ్ రీకన్సైల్ అవుతారు. ఎందుకంటే ఒక్కసారి మీరు కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ప్రొసీజర్ చాలా పెద్దది ఉంటుంది. మీరు డివోర్స్ ఫైల్ చేసిన తర్వాత ఒకవేళ మీడియేషన్ ఫెయిల్ అయితే మీకు క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో, ఇదంతా ఎమోషనల్ ట్రామా అనమాట. సో, రీకన్సైల్ అయ్యే ఛాన్సెస్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. సో, ఎవరికైతే ఇలా మనస్పర్ధలు ఉన్నాయో, లేదు మేము రీకన్సైల్ అవ్వాలనుకుంటున్నాం కానీ ఎలా అవ్వాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా మా ప్లాట్ఫామ్ ఒక సొల్యూషన్ అనమాట. సో, యాజ్ ఎ ఫ్యామిలీ మీడియేటర్ నేను ఏం చేస్తాను అంటే అలాంటి కపుల్స్ కానీ లేదా ఫ్యామిలీస్ కానీ డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళకి రిజాల్వ్ చేసి వాళ్ళందరినీ ఒక అగ్రీబుల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తాం.